అందరికీ నమస్కారం. టాక్సిన్స్తో నిండిపోయిన లివర్ని క్లీన్ చేయడానికి, కిడ్నీలో రాళ్లు కరిగించి కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయడానికి గలిజేరు ఆకు ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆకుతో కషాయం చేసుకుని తాగడం, కూరలు వండుకోవడం, పప్పులో వేసుకోవడం, ఇలా రకరకాల పద్ధతుల్లో దీన్ని తీసుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు చాలా ఎక్కువ ఆకుకూర తినడానికి అనుకూలంగా, ఎంతో రుచిగా ఉండేలా మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే ఈ గలిజేరు కూర ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఆకు వర్షాలు పడడం మొదలయ్యేసరికి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా విరివిగానే దొరుకుతుంది. నేను ఒక కూర చేయడం కోసం ఎంత ఎక్కువ ఆకు తీసుకొచ్చానో చూస్తున్నారు కదా. ఆకంతా ఇలా ఒలుచుకున్న తర్వాత ఎక్కువ నీళ్ళలో బాగా జాడించి కడిగి నీరంతా పోయేలా వడకట్టుకోవాలి. మనం ఇగురు కూర చేస్తున్నాం కాబట్టి దీన్ని చాలా సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ కూర మరింత రుచిగా ఉండడం కోసం 30 వంతు గలిజేరాకును తీసుకొని 1/2 వంతు గోంగూరను కూడా తీసుకున్నాను. గోంగూరను కూడా శుభ్రంగా కడిగి చాలా సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేశాను. నూనె కాగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, గుప్పెడు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా వేగేలా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అయితే ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గడం కోసం రుచికి సరిపడా ఉప్పుని ఇదే స్టేజ్లో వేసుకోవాలి. అయితే ఆకుకూరల్లో సాధారణంగా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గలిజేరాకుని గోంగూరను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గలిజేరాకు దాదాపు 3/4 కిలో వరకు బరువు ఉంది. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆకుని మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఆకుకూర ఉడకడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి దాదాపు 10-15 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. ఇది ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని 1/2 స్పూను కారం కూడా వేసుకోవాలి. మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలను వేసుకున్నాం కాబట్టి కారం మరీ ఎక్కువ వేసే అవసరం ఉండదు. ఇలా చక్కగా ఉడికిపోయిన ఈ కూరని అన్నంలో కానీ రొట్టెలతో కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆకుకూరని వీలైనంత ఎక్కువగా కలుపుకొని అన్నం తక్కువ తింటే మంచిది. అన్నం కొంచెం జారుగా తినడం అలవాటు ఉండేవాళ్ళు ఇలా చారుతో కలుపుకొని తినొచ్చు. చాలా సింపుల్ పద్ధతిలో చేసుకున్నా కానీ గోంగూర వేసుకోవడం వల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.